హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ. అది కూడా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసానండి. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ హెల్తీ రెసిపీ కోసం ముందుగా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకున్నానండి. ఇవి కొలతలు ఏమీ లేవు, జస్ట్ నా దగ్గర ఉన్నాయి. ఇలా హాఫ్ కప్ తీసుకున్నాను. గుమ్మడికాయ గింజలు, పుచ్చగింజలు, పిస్తా, జీడిపప్పు, బాదం, అలాగే సీడ్స్ తీసేసిన ఖర్జూరా కూడా తీసుకున్నాను. అలాగే ఫైనల్గా కిస్మిస్ ఒక 7 యాలకులు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ నేను బాదాన్ని కొంచెం పచ్చితనం పోయేంత వరకు ఇలా వేయించుకుంటున్నానండి. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇలా వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. మాడితే కనుక మనకి లడ్డు టేస్ట్ అనేది మారిపోతుందండి, అస్సలు బాగోదు. ఈ రెసిపీ కంప్లీట్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఏ ఇంగ్రీడియంట్ కూడా మాడకుండా ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా నేను ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నానండి. ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్. కాకపోతే ఇవన్నీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం పేషెన్స్తో ఇలా వేయించుకోవాలండి. ఇవే కొంచెం టైం టేకింగ్ అంతే తప్ప రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్సే తీసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. దీంట్లో ఇంకా మక్కన వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను ఇలా ఇవి తీసుకున్నానండి. ఫైనల్గా ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత సీడ్స్ తీసేసిన ఖర్జూరా కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా నేను వేయించుకున్న బాదం అలాగే జీడిపప్పు కూడా తీసుకొని మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోకుండా పల్సించుకుంటూ కొంచెం బరకగానే ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. నేనైతే చిన్నపిల్లలకి కూడా తినే విధంగా నేను ఇలా బ్లెండ్ చేసుకున్నాను. అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇంకా పలుకుగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకొని ఇలా పల్సించుకుంటూ బ్లెండ్ చేసుకున్నాను. ఫైనల్గా ఖర్జూరా కూడా ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఖర్జూరా అన్నది మనం ఒక్కసారి చేత్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి ఖర్జూరా కూడా ఈ డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా ఒకసారి పల్సించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇలా మనం మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా ఫైనల్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నానండి. మనం ఇందాక గ్రైండ్ చేసేటప్పుడే నేను అందులోనే యాలకులు కూడా వేసుకున్నాను. సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనం లడ్డులాగా చేసుకోవడమే. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు ఒక 1 డ్రాప్ నెయ్యి కూడా యూజ్ చేయకుండా మనం ఇలా లడ్డుగా చేసుకోవచ్చండి. లేదు నెయ్యి ఫ్లేవర్ కావాలి అని అంటే ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డులా చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని కూడా చేసుకోవచ్చండి. మనం ఇందులో ఖర్జూరా వేసుకున్నాం కాబట్టి నెయ్యి 1 డ్రాప్ కూడా యాడ్ చేయకుండా ఈజీగా లడ్డు అయితే మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఇదండి ఫైనల్గా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా హెల్తీగా ఇలా నేనైతే లడ్డు చేశాను. నచ్చిన రెసిపీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.